రూపీస్ టికెట్స్ తీసుకుంటే గుహలోకి ఎంట్రీ ఇస్తారు. అందులో స్టోరీ మొత్తం ఉంటుంది. రావణాసురుడి తల్లి కైకసి శివుని మహాభక్తురాలు. అయితే శివుని విగ్రహం దొరకక సముద్రం ఒడ్డున ఇసుకతో శివుని విగ్రహం తయారు చేస్తూ ఉండేది. తన బాధని చూడలేక రావణాసురుడు ఎలాగైనా శివుని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. రావణాసురుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా శివుడు ప్రసన్నం కాకపోవడంతో డైరెక్ట్ గా కైలాసం దగ్గరికే వెళ్లి కైలాసాన్ని పెకిలించబోతాడు. ఇదంతా గమనించిన పరమశివుడు రావణాసురుడి కోపాన్ని తన బొటని వేలుతోనే అనుస్తాడు. రావణాసురుడు మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. దాన్ని చూసిన పరమశివుడు ఇంకా ఏం చేసినా వినేలా లేడు అని చెప్పి డైరెక్ట్ గా ప్రసన్నమయ్యి నీ కోరిక ఏంటో కోరుకో తీరుస్తాను అంటాడు. అప్పుడు రావణాసురుడు నాకు పార్వతీదేవి కావాలి అంటాడు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేక రావణాసురుడికి పార్వతీదేవిని అప్పచెప్తాడు. రావణాసురుడు పార్వతీదేవిని అంటిపెట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో నారద మహర్షి కనిపించి నువ్వు వెనకాల తీసుకెళ్తుంది ఎవరినో చూడు ఒకసారి అని చెప్తాడు. అది చూసిన రావణాసురుడు షాక్ అవుతాడు. పార్వతీదేవి సముద్రం అడుగున ఉంది